మార్నింగ్ 9:30కి వచ్చారు సార్ వీళ్ళు. 9:30కి వచ్చారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వచ్చారు దనదన బులేజ్ అవి 2-3 బండ్లు తీసుకొచ్చారు, టప్ప కొట్టేస్తున్నారు. ఎంతసేపు బతిలాడ కాలు మొక్తాను సార్, 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటే కూడా అస్సలు ఇవ్వనే లేరు. నాకు షుగర్ వచ్చింది సార్, 4 రోజులు అయింది హాస్పిటల్ అడ్మిట్. ఏం లేదు సార్, ఇప్పుడు బిచ్చం అడగాల్సిందే. పొద్దు నుంచి చాయ్ తాగడానికి పైసలు లేవు సార్. ఇదిగో నా బ్యాగ్ ఇక్కడే ఉంది, మీరు చూడండి, రూపాయి కూడా లేదు దీంట్లో. ఇక్కడ అన్నం పెడతాడు 5 రూపాయలు అయినా, ఆయన వస్తే ఆయన చాయ్ తాగిపిచ్చి వెళ్ళాడు. ఇప్పుడు మొత్తం అన్ని ఎక్కడి అక్కడ బలగొట్టారు సార్. ఇగో పువ్వులు ఫ్రిడ్జు రేకులు, అగో 4 బండ్లు ఎత్తుకెళ్ళి 4 బండ్లు మొత్తం బలగొట్టేశారు. 3 బండ్లు వేసుకెళ్ళిపోయారు. అక్కడైతే షాప్ మొత్తానికే బలగొట్టేశారు, చాయ్ బండ్లు కూడా బలగొట్టేశారు. మొత్తము మా మమ్మీ ఇక్కడే ఉంటది, తమ్ముడు ఇదే బండి, చెల్లి వాళ్ళు అదే, నాది అది. అందరం రోడ్డు మీద బతుకుమాది. మాకెవ్వరికి గవర్నమెంట్ జాబులు లేవు, ఏమి ఇండ్లు లేవు. నెలకి కిరాయి 10,000 కిరాయి కట్టుకోవాలి నేను. నా పిల్లలు చదువుకుంటున్నారు, నా పిల్లలకి ఫీజు కట్టేది. వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అయింది, 2 రోజులు అయినా కడతానమ్మా అని చెప్పాను నేను. వాళ్ళకి కూడా ఏమొస్తుందంటే ఏమొస్తుంది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏం బాగుపడతారు సార్ చెప్పండి. మాకు ఇంత ఏడిపించుకుంటా మాకేమైనా చెప్పాలి కదా ముందు. చెప్తే ఏదో అయ్యా అప్ప అనుకుంటూ బతలాడుకుంటూ వెనుకొక ముందుకు పెట్టుకుంటాం కదా. మొత్తం ఇలా తీసి ఎక్కడికక్కడ రోడ్డు మీద బతికి చేసేసారు మమ్మల్ని. పొద్దున్న నుంచి అసలుకి ఏడ్చిన దాన్ని ఏడిచిన సార్. ఎంతసేపు బతలాడితే కూడా ఒక 20-30 మంది పోలీసులు వచ్చారు. అసలు ముట్టుకొని గుంజు పడేస్తున్నారు అక్కడ రోడ్డు మీద. ముందు నడు అని చెప్పి నూకి పడేస్తున్నారు. ఏమో అదిగోండి బొమ్మలు కూడా పడేస్తారు సార్, దీపంతాలు, కలరు అన్ని, ప్రతి ఒక్క ఐటమ్ సార్. మేము దుకాణంలో అన్నీ అమ్ముతాం, ప్రతి ఒక్క ఐటమ్ పడేశారు. దీపాంతాలు, బొమ్మలు, ఒక కలర్ డబ్బాలు, చెరుకు బండి కొడతారని చెప్పేసి ఒక అబ్బాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఏమో సార్ వాళ్ళకి తెలియాలి సార్. ఇక పొద్దున్న నుంచి ఇక ఏడ్చుకుంటూనే కూర్చున్నాం ఇక్కడ అందరం. మాకు ఇల్లు కూడా లేదు సార్, మాకు ఇల్లు కూడా లేదు. నెలకు 10,000 కిరాయి కట్టుకోవాలా, కరెంట్ బిల్లు కట్టుకోవాలా, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలా. మా అమ్మని నాన్నకి 80 ఏండ్లు, ఆయన ఇంకేం కష్టపడతాడు. అమ్మకి 80 ఏండ్లు, పిల్లలు. ఇక తమ్ముడికి 2 పిల్లలు, తమ్ముడికి. అక ఆయన కూడా చెట్టు పట్టి గుంచుతా మొత్తానికి ఎక్కడికక్కడికి ఊసిపోయినాయి. ఇదిగోండి గుండెలు తమ్ముడికి. చెల్లి కొడుకు గింత ఉన్నాడు, వాడిని కూడా చూడనే లేదు, వాడిని కూడా నూకి పడేశారు. చిన్న పిల్లలు కూడా.